పులివెందులలో ఈరోజు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం అంతా కూడా పులివెందుల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసి కనీసం బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఉదయమే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి కనీసం బయట అడుగు పెట్టనివ్వని పరిస్థితి పోలీసుల నుంచి కనిపిస్తుంది. మాట్లాడదాం సార్, ఏంటి అసలు పరిస్థితి? పులివెందులలో అసలు ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇటువంటి జిల్లా యంత్రాంగం, కలెక్టరు, ఎలక్షన్ అథారిటీసు, పోలీసులు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇంత దయనీయమైన పరిస్థితి కల్పిస్తారని నా జన్మలో కూడా ఊహించలే. ఈ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ప్రజాస్వామ్యం వల్ల. 20 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి అనాగరికతని ఈరోజు తీసుకొని వచ్చి ఈ రకంగా దౌర్జన్యం చేయడము. గతంలో ఒకవేళ దౌర్జన్యం చేసినా ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడటువంటి అధికారులు, ఇక్కడటువంటి పోలీసులు ఒక పార్టీ వాళ్లకు స్వైర విహారం చేయమని చెప్పి లైసెన్స్ ఇచ్చి ఒక వారిని తీసుకొని వచ్చి ఊళ్ళల్లో పెట్టి ఈ గ్రామాలకు సంబంధం లేనటువంటి వేల సంఖ్యలో వ్యక్తులు వచ్చేసి గ్రామాల్లో ఉండి ఈ గ్రామస్తులందరినీ ఊర్లలో నుంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు, రకరకాల బైండ్ ఓవర్ కేసులు చెప్పి ఊర్లలో ఉండే వాళ్ళందరినీ బయటికి తరిమినటువంటి దుస్సాంప్రదాయం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. నాకు చాలా భయం వేస్తూ ఉంది. మొట్టమొదట నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాదు, ఈ దేశ పౌరునిగా నాకు ఒక భయం వేస్తూ ఉంది. ఇటువంటి విచ్చలవిడితనం పెరిగితే ప్రజలకు ఎవరు రక్షణ కల్పిస్తారు? సపోజ్ రేపు నేనే మా ఊళ్ళో నిలబడాలనుకుంటా ఒక స్థానిక సంస్థ ఎన్నికకు, పోలీసులు ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీ వాళ్ళు ఇంత దౌర్భాగ్యం ఉన్నప్పుడు నాకు ప్రజల బలం ఉండి నేను ఎన్నికల్లో నిలబడాలంటే నేను కూడా ఆయుధాలన్నింటి సమీకరించుకోవాలా, నేను కూడా బాంబులు తయారు చేయించుకోవాలా, నేను కూడా వేటకడవలు తీసుకోవాలా, ఒక ప్రైవేట్ ఆర్మీని నేను తయారు చేసుకోవాలి, అంతే కదా. రేపు ఎన్నికలు చేయాలంటే రేపు ఆ ఎన్నికల్లో దాని మీద ఇవన్నీ చేస్తే కేసులు పెడతారు. కేసు పెట్టిన తర్వాత నేను ఏం చేయాలా? అడవుల్లోకి వెళ్ళిపోవాలా, నక్సలైట్గా మారాలా, ఈ పోలీసుల మీద, ఈ సమాజం మీద యుద్ధం చేయాలి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈ వెధవలంతా తీసుకొని వస్తాంటారు. అది నా బాధ. మా మనుషులు కడుపుకు అన్నం తింటా ఉంటే వాళ్ళకి అర్థం కావాలి. ఇది మనిషి జన్మ ఎత్తిన తర్వాత, ఒక అధికారిగా జన్మ ఎత్తిన తర్వాత, ఒక పోలీస్గా యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఎక్కడికి దారి తీస్తున్నాం? ఒక వెధవ ఎవడో చేసినటువంటి అరాచకానికి ఈ దేశాన్ని అంతా బలిపశు చేయాలన్నా, ఈ రాష్ట్రాన్ని అంతా బలి చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం ఉండాలా. ఐఏఎస్లు ఐపీఎస్లు చదివినటువంటి వెధవలకు చెప్తున్నాను నేను, మనుషులా మీరు పశువులా? ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి, మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే, ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే, ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది ఈ దేశానికి? అది నా బాధ. కళ్ళు ఒకసారి తెరచమని చెప్తున్నాను. ఇక్కడటువంటి లోకేష్ చెప్తున్నా, నువ్వు చేసేటువంటి పనికిరాని పని, నీకునేటువంటి ఆ యొక్క ఈగో, నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా. ధృతరాష్ట్రుని మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతులా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడో, నీ తండ్రి ఒక ధృతరాష్ట్రుని మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తాడు. ఈరోజు ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు, ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ. కానీ భవిష్యత్తు ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కదా. గడిచిన ఎన్నికల్లో ఒక 3-4 నెలల కింద జరిగినప్పుడు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఫార్స్గా చేశారు కాబట్టి ఈరోజు దీనికి చేశారు, రేపు ఇది చేశారు కాబట్టి ఇంకోటి చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఈ రౌడీల చేతిలో బానిసలుగానే ఉండాలా, లేకుంటే తిరగబడి నక్సలైట్లైనా కావాలా? తిరగబడి నక్సలైట్లైనా కావాలా, లేకుండా అంటే ఈ వెధవలకందరికీ మేము చేతులు కట్టుకొని బానిసలుగానే ఉండాలా? ఈ యొక్క పరిస్థితి కల్పించినటువంటి ఈ వెధవలకు నేను చెప్తున్నా, ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకునే దానికి అర్హత లేదు ఇటువంటి వెధవలకు. ఈరోజు కలెక్టర్గా చెప్పినటువంటి వ్యక్తి, హూ ఇస్ ద ఎలక్షన్ ఈ జిల్లాలో ఎన్నికలు జరిపినటువంటి వ్యక్తి, ఏమి చేస్తున్నావని చెప్పి అడుగుతాను నేను. నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గు మానం ఉంటే ఇట్లా చేస్తారా? నీకు ఉద్యోగం, నీకు జీతం ఇచ్చేది దేనికోసం ఇస్తాండ్రు? వాడికి ఏమన్నా వాడికి తాబేదారుగా పనిచేసేదానికి ఇస్తాండ్రా? ఒక్కసారి కళ్ళు తెచ్చుకో. మీరు ఈరోజు చేసే ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడడం లేదు. ఈరోజు నా ఆందోళన, ఈ దేశ పౌరునిగా నా ఆందోళన, రేపు ఈ యొక్క సమాజం అంతా ఎట్లా పోతుంది అనే దాని పట్ల ఆందోళన.
అంటే మీకు ఇంతవరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం అసలు పోలింగ్ బూత్లోకి ప్రజలు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందా? మీకు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ఒక పథకం ప్రకారం ఎన్నికలు మొదలైనప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేశారు. క్రమశిక్షణ కలిగినటువంటి ఈ యొక్క సిటిజన్స్గా మేము పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరైతే దాడి చేశారో వాళ్ళను అరెస్ట్ చేయలే. వాళ్ళని అరెస్ట్ చేయకుండా మళ్ళా స్వేచ్ఛ ఇచ్చినారు. రెండో రోజు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఇంకొంతమంది మీద దాడి చేశారు. ఆ దాడిలో మా ఒక ఎమ్మెల్సీకి దెబ్బలు తగిలినాయి, ప్రాణాపాయ స్థితి తప్పించుకున్నాడు. వేల్పుల రాము, హేమాద్రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద దాడి జరిగింది. అప్పటికీ అరెస్ట్ చేయకుండా ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఈ పోలీసులదంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నామో మా మీద తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అని ఒకటి లేని కంప్లైంట్ వాళ్ళంతకు వాళ్ళే సృష్టించి, పోలీసులు ఒక కంప్లైంట్ సృష్టించి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయికి దెబ్బలు తగిలినట్టు, దానికి వీళ్ళు దాడి చేసినట్టు కేసు పెట్టి దాంట్లో వందలు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఇరికించడం జరిగింది. ఇరికించి వీళ్ళని ఊర్లలోకి పోకుండా ఆపినారు. రాత్రిపూట ఊర్లలో ఉంటే మీరు కేసులు ఉన్నాయని చెప్పడం, పోలీసులు దాడి చేయడం, ఊర్లో ఉన్నటువంటి ఒక వర్గాన్నంతా బయటికి తరిమేసి నిన్నటి నుంచి విచ్చలివిడిగా అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు. నువ్వు ఆ పులివెందుల రూరల్ జెడ్పీటీసీ కాదు, ఈ నియోజకవర్గానికే సంబంధం లేని బయట నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు షామ్యానాలు వేసుకొని వందలు వేల మంది వచ్చి కూర్చొని ఆ పోలింగ్ బూతుల దగ్గర పరిసరాల్లో కూర్చొని బలవంతంగా ఏజెంట్ తీసుకొని ఏజెంట్ ఫారాలు చించేసి ఎవడు లోపలికి పోకుండా ఆ గ్రామస్తులను ఆ గ్రామంలో ఓట్లు వేయకుండా చేసేటువంటి ఈ దుష్ట సాంప్రదాయం చాలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నా, ఇటువంటి వాతావరణం కల్పించేటువంటి అధికారులు మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ పనికి వాళ్ళు చేయొచ్చు. వీళ్ళ డ్యూటీ ఏంది నాకు అర్థం కావడంలా. ఒకడు ఏదో కూర్చొని ముఖ్యమంత్రి అనుకొని వానికి కావాల్సినటువంటి సునకానందం కోసం వాడు ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాలి కదా. వీళ్ళు కూర్చొని ఇంత రకంగా సహకరించచ్చా? ఏమిటిది? ఎక్కడికి పోతుంది మనం? రేపు ఏంది ఈ దేశ పరిస్థితి నాకు చెప్పు. రేపు మా ఊర్లో నేను నేను నిలబడాలనుకుంటా స్వేచ్ఛగా. నాకు ప్రజాభిమానం ఉంది, ఈ ఊరికి ఏదో చేయాలనేటువంటి తపన ఉంది. మరి ఈ రకంగా పోలీసులు వ్యవహరించినప్పుడు రేపు నేను ఏ రకంగా చేయాలో చెప్పు నాకు. అంటే పోలింగ్ బూత్లో కనీసం మమ్మల్ని వెళ్ళనివ్వండి అని పోలీసుల కార్లు పట్టుకుంటున్నారు ఓటర్లు. అదే నేను చెప్పేది, పోలింగ్లకు పక్కన పెట్టు, ఆఖరికి మీ యొక్క వీడియోగ్రాఫర్లు, ఈ యొక్క ప్రెస్ను కూడా లోపలికి పంపించలేనండి దౌర్భాగ్యం. దీనికి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలా. ప్రత్యేకించి నేను చెప్తున్నాను, దీనికంతా కారణం నారా లోకేష్. 100% చెప్తున్నాను. నీ యొక్క అరాచకం వల్ల, నీ సునకానందం కోసం ఈరోజు ఇక్కడటువంటి స్థానిక నాయకులు నీ దగ్గర మెప్పు కోసం, నీ దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న పదవుల కోసం, చిన్న ఆర్థిక లావాదేవీల కోసం, ఆర్థిక లాభాల కోసం నువ్వు చేసేటువంటి పనికిరాని పనులు వీళ్ళు ఎంకరేజ్ చేసుకొని వీళ్ళు భుజాల మీద వేసుకున్నారు. ఈరోజు సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఈరోజు ఇక్కడ ప్రాంతం ఒక్కటే నలిగిపోతేమని అనుకోవచ్చు. రేపు ఈ ట్రెండ్ రాష్ట్రం మొత్తం మీద చేస్తే ఏమైపోతుంది రాష్ట్రం? అది నా బాధ. పులివెందుల నుంచి ప్రజలు చాలా మంది మీకు ఫోన్ చేస్తున్నట్టున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏందనేటువంటిది మీకు ఏం చెప్తున్నారు? పులివెందుల నుంచి ప్రజలు కాదండి, నేను స్వయంగా నా మీద దాడి జరుగుతుందని చెప్తే నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన. నేను కూడా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చా. నాకు ప్రాణహాని ఉంది, ఇట్లా నారా లోకేష్ కూర్చొని నన్ను అవమానం చేయాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నేను గట్టిగా నిలదీస్తున్నా. ఆయన అరాచకాలు చేస్తూ ఉంటే దాన్ని ఎండగడతా ఉండా, ఆయన తప్పులు చేస్తూ ఉంటే దాన్ని నిలదీస్తూ ఉండా. కాబట్టి ఎక్కడ కనపడినా కూడా దాడి చేయమని చెప్పి నా మీదనే చెప్పినటువంటి స్పష్టమైనటువంటి సందేశాలు నాకు ఉన్నాయి. నాకు తెలిసినటువంటి అనేక మంది ఫోన్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండి నీ మీద దాడి చేయబోతున్నానని చెప్తున్నారు. కానీ ఐ డోంట్ కేర్. ఈరోజు నా ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకున్నా. 57 ఏళ్ళు బతికిన రోజులు బతికితే బోనస్ లేకుంటే లేదు. బట్ క్లియర్గా చెప్తున్నాను, నారా లోకేష్ నువ్వు మాత్రం ప్రజల దృష్టిలో నువ్వు నీ యొక్క ఇమేజ్ దీనివల్ల ఎంత తగ్గిపోతుందో నువ్వు ఆలోచన చేసుకో. ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు నీకు కూడా చెప్తున్నా, ఈరోజు నీ కొడుకు చేసేటువంటి ఈ అహంకారపు చేష్టలు, ఈ యొక్క కౌరవ రాజ్యానికంతా కూడా దుర్యోధనుడు ఏ రకంగా అయితే ఆయన చేసేటువంటి చర్యలు ఏ రకంగా అయితే ఆ కౌరవ రాజ్యం సర్వనాశనం చేసిందో, నీ తెలుగుదేశం పార్టీని ఈ నారా లోకేష్ సర్వనాశనం చేస్తాడు. నువ్వు ఎంతో కష్టపడి ఇన్ని రోజులు ఈ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చినావు. ఇంకా కాదు ఇది. ఇది ఇట్లా అరాచకాలు ఇట్లా చేసుకుంటే దానికి ఏమన్నా వాడు ఏమన్నా మనిషా? ఇదేమన్నా పాశవిక రాజ్యమా? ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్స్లో 116 దారులు ఉంటాయి. ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. ₹4 ఓటు డబ్బుకి ఇస్తామో, లేకుంటే 4 హామీలు ఇస్తామో, లేకుండా అంటే వాళ్ళకి 4 ప్రలోభ పెడతాం. కానీ ఇదేంది భౌతికంగా దాడి చేయడం ఏంది?
ఒక ఊరి మీదకి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు వేల సంఖ్యలో రావడం ఏంది, దానికి పోలీసులంతా దుర్వినియోగం చేయడం ఏంది. నేను చెప్తున్నాను, ఈ ఈ యొక్క పరిస్థితికి దారి తీసేటువంటి దాన్ని ఏ ఏ అధికారి అయితే సహకరించాడో ఆ అధికారులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. రైట్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరుగుతున్నది కేవలం పోలీసుల రాజ్యం. లోకేష్ అయితే పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ఉంటే భవిష్యత్తు చాలా ప్రమాదకరం పరిస్థితుల్లో పడే అవకాశం ఉంటుందని చెప్పి సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాక్షి న్యూస్ వేముల నుంచి.